అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ట్రెడిషనల్. గోమాతకు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. అంతేకాకుండా సన్మార్గంలో నడచవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతలకు తినిపించాలి. దీంతో రుణ విముక్తిని పొందుతారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతలకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు గోమాతలకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతలకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటిపండు తినిపిస్తే ఉన్నత పదవిని పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతలకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమోటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టినట్లయితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. గోమాతకి నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తి నిలకడ లభిస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.